హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనము సాటిన్ లాంగ్ ఫ్రాక్ తెలుసుకుందాము. ఇందుకోసం నేను ఇక్కడ ఏ క్లాత్ తీసుకుంటానో స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను. ఇది మనకు సాటిన్ అనేది మనకు ఫ్రాక్ అన్నమాట. దీని చూడండి, నేను ఇక్కడ ఈ రెండు క్లాత్ తీసుకున్న తర్వాత నా సైజ్ అకార్డింగ్ గా నేను ఇక్కడ బాడీ పార్ట్ నేను కట్ చేసుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇదే పేపర్స్ పెట్టేసి నేను ఈ క్లాత్ పైన నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్ డిజైన్ అటాచ్ చేసుకున్నాము. నెక్ డిజైన్ చూడండి, నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. విడ్త్ వచ్చేసి 7.5, లెంత్ వచ్చేసి 5 పెట్టుకున్నాను. మీరు వచ్చేసి మీ సైజ్ అకార్డింగ్ గా పెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ కోసం పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను. చూడండి, ఇలా మిడిల్లో పెట్టేసి ఒక స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేసుకోవడం వల్ల మనకు కదలదు, 2 సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్ నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ వేసుకొని ఈ విధంగా నెక్ని ఇలా టర్న్ చేసుకున్నాను. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకు క్యాన్వాస్ అనేది అలాగే ఉంది కదా. సో హెమ్మింగ్ లేకుండా నేను డైరెక్ట్ అటాచ్ చేసేస్తాను. హెమ్మింగ్ లేకుండా డైరెక్ట్ ఎలా అటాచ్ చేస్తారో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు దాన్ని చెక్ చేయండి గైస్. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా జాయిన్ చేసుకున్నాను కాటన్ లైనింగ్ పైన. చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో. సేమ్ ఇలాగే నేను బ్యాక్ సైడ్ కూడా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసుకొని షోల్డర్ మార్క్ చేసుకుంటాను. షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. 2.5 ప్లస్ ఒక 1/2 ఇంచ్ స్టిచెస్లోకి పెట్టుకొని ఆర్మ్ సైజ్ వచ్చేసి ఈక్వల్గా లేదు, సో అది ఈక్వల్గా కట్ చేసుకొని నేను ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనము ఈ ఫ్రంట్ని ఇలా పెట్టుకున్న తర్వాత సో దీనికి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మనము ఆర్మ్ సైడ్ ఇలాగా స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ ఇలాగా మనము బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది. ఇది టర్న్ చేసి చూపిస్తాను. ఇలా టర్న్ చేసిన తర్వాత దీనిపైన మనము స్టిచెస్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగా ఉంటుంది. సేమ్ ఇలాగే నేను 2 సైడ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మనము మిడిల్లో నుంచి ఇలా తీసుకొని దీనిపైన ఇక్కడ మనము టక్స్ అనేది వేసుకోవాలి. టక్స్ వచ్చేసి 3.5 లేక 4 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము షోల్డర్ జాయిన్ చేసుకుందాము. సో ఇది అంబ్రిల్లా ఫ్రాక్ అన్నమాట. దీనికోసం నేను అంబ్రిల్లా టైప్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా మనకు జాయిన్స్ పడతాయి 2 సైడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్కి లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాను. పాలిస్టర్కి వచ్చేసి మనకు మాట దీనికోసం నేను నా వేస్ట్ సైజ్ అకార్డింగ్గా నేను 5 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా టేప్తో నేను ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇలా ఉంటుంది. సో 2 సైడ్స్ అనేది ఇలా పార్ట్స్ ఉంటాయి. దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసుకున్నాం కదా మనము సాటిన్ ఫ్రాక్కి. సో రెండు మనము ఇట్లా సైజ్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి గైస్, ఈ విధంగా వస్తుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఇటు సైడ్ వచ్చేసి మన లైనింగ్ పార్ట్ ఉంది కదా, దీన్ని మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనము మన వేస్ట్ సైజు జాయిన్ చేసుకున్నాం కదా, సో దీన్ని మనం ఇప్పుడు బాడీ పార్ట్తో జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా పెట్టుకొని మనము జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నాను, 2.5 ఇంచుల వరకు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఐరన్తో మొత్తము నేను అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం వచ్చేసి 5 మీటర్లు ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రాక్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనము ఒక లైన్ వేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఒక లైన్ వేసుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఒక ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. చూపిస్తాను. సో నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి గైస్. ఇలా నేను ఒక స్టిచెస్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా వస్తుంది. సో మనం ఏం చేయాలంటే దీనిపైన వచ్చేసి స్టిచెస్ వేసుకోవాలి. సో దీనికోసం నేను ఇక్కడ క్లాత్ని వచ్చేసి ఇలా ఈ విధంగా మనము ఫోల్డింగ్ ఇలా అనుకొని దీనిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవడం వల్ల మనకి బాటమ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇంకా మనకు ఏ క్యాన్ కూడా అవసరం లేదు. ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా వేర్ చేసినా కానీ బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ని నేను ఈ విధంగా ఫ్లోర్ పైన వేసుకున్నాను. సో ముందుగా నేను ఇక్కడ చెస్ట్ పార్ట్ మార్క్ చేసుకుంటాను. చెస్ట్ పార్ట్ చూడండి 20 ఇంచెస్, ఇంకా వచ్చేసి వేస్ట్ పార్ట్ 18 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఈ విధంగా మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుము సైజుకి వచ్చేసరికి సో నేను ఇక్కడ 2 ఇంచెస్ వరకు కిందికి డ్రా చేసుకొని నెక్స్ట్ మనము సాటిన్ టు సాటిన్, పాలిస్టర్ టు పాలిస్టర్ వరకు మనము స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనము ఇటు సైడ్ కూడా స్టిచెస్ వేసుకోవాలి.
చూడండి. సో నేను మీకు ఓవరాల్గా ఫ్రాక్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. చూడండి. సో చూడండి గైస్, ఇది మనకు సాటిన్. సో దీనిపైన జాకెట్ వచ్చేసి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాము. ఆల్రెడీ నేను మీకు సో మదర్ అండ్ డాటర్ డ్రెస్ కాబట్టి మనము 2 డ్రెస్సెస్కి వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. 5 years బేబీ ఫ్రాక్ అండ్ లాంగ్ జాకెట్, బోత్ ఆర్ ఇన్ మై ఛానల్. సో గైస్, నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.